మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, డిస్క్రిప్షన్లో మిగతా పాఠాలకు సంబంధించిన లింకులు కూడా ఉన్నాయి. మీరు వాటి ద్వారా మీకు కావలసిన పాఠాన్ని తేలిగ్గా చూడడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు, ఈ వీడియోలో మనం నేను సావిత్రిబాయిని అనే ఉపవాచకం పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం మానవత్వపు విలువలు. కవి లేదా రచయిత సావిత్రిబాయి. ఇప్పుడు మనం పాఠాన్ని చదువుదాం. జ్యోతి, సావిత్రికి ఎందుకు చదువు నేర్పుతున్నావు? ఎందుకు నేర్పకూడదు? అసలు మన కులం వాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు. ఆమె కూడా మనిషేగా, కాదంటే చెప్పు. నిజమే కావచ్చు, కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది, బుద్ధిలేనిదవుతుంది. నాన్న, సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది. నమస్కారం. ఇవాళ మీ అందరితో మాట్లాడడానికి వచ్చాను. నేను కళ్ళు తెరిచి నా చుట్టూ ఏం జరుగుతోందని చూస్తే గుండె పగిలిపోతోంది. మా కాలం వెళ్ళిపోయింది, కానీ మీరందరూ మా కాలంలో మేం ఎక్కడున్నామో అక్కడే నిలబడిపోయారా అని ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందా అనుకుంటారు. నాకు ఈరోజు మీతో ఎంతో చెప్పాలని ఉంది. ఎన్నో విషయాలు, మేం ఎట్లా బతికాం, ఏం చేశాం అన్నీ అడగండి. మేమేదో గొప్ప ఘనకార్యాలు చేశామని చెప్పబోవడం లేదు. నా గురించి చెప్పాలంటే నేను సేట్జీ పెళ్ళాన్ని కాగానే ఆయన చేసే పనిలో చిక్కుకొని పోయాను. ఆ పనేమిటో, దాని సంగతేమిటో తెలియకుండానే అందులో చిక్కుకున్నాను. అదెలా జరిగిందో తెలియకముందే అదంతా నా పని అనుకోవడం బొత్తిగా బాగోలేదు. మొదట్నుంచి చెప్తా వినండి. నేను పుట్టిందేమో నైగావ్. అయ్యా, అదెక్కడుందో మీకు తెలియదు గదూ? మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో ఉంది. అబ్బో, ఎంత కుగ్రామమని, అక్కడసలు మనుషులుంటారా అని అనుమానం కలిగేంత చిన్న ఊరు. ఆ రోజుల్లో ఆ ఊళ్ళో అందరూ అందర్నీ ఎరిగి ఉండేవాళ్లు. నేనా పాటిల్ గారింట్లో పెద్ద కూతుర్ని, మొదటి సంతానాన్ని. అబ్బా, మీకదంతా చూపించేదా? ఆ చేలలో పడి పరిగెత్తుతూ ఆ గులకరాళ్లను దుమ్మును తన్నుకుంటూ ముళ్ళు గుచ్చుకోవా అంటున్నారా? ముళ్ళు గిళ్ళు ఏవీ లెక్కలేదు నాకు. విరబోసుకున్న జుట్టు ముఖం మీద పడుతుంటే వెనక్కి తోసుకుంటూ ఊరంతా వెర్రిగా పరిగెత్తేదాన్ని. చింతకాయలు కొట్టుకు తినడం, రేగిపళ్ళు కోసుకు తినడంలో నన్ను మించిన వాళ్ళు లేరు. ఒకరోజు ఏమైందో తెలుసా? అవును, మీరనుకుంటున్నట్టే జరిగింది. నేనెక్కిన సీమ చింత చెట్టు కొమ్మ విరిగింది. నేనా కొమ్మ పట్టుకుని ఉయ్యాల ఊగుతున్నా. సీమ చింతకాయలు నా పరికిణీలోంచి కింద పడిపోతున్నాయి. అమ్మా, నా సీమ చింతకాయలు, నేను పడిపోతున్నా. కొమ్మ విరిగింది, నేను పడిపోతున్నా. నా గోలకి అమ్మ పరిగెత్తుకొచ్చింది. వచ్చింది, నన్ను దించొచ్చు కదా. ఊహు, వెళ్ళి మా నాన్నను పిలుచుకొచ్చింది. చూడండి మీ ముద్దుల కూతురు ఏం చేసిందో అంటూ అమ్మ నా వైపు చూపిస్తూ, నేనేమో కొమ్మకు వేలాడుతూ, మా నాన్న విరగబడి నవ్వుతూ, ఎంత బాగుంది కదూ. నాన్న నన్ను కిందికి దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు. ఈ పిల్లకు తొందరగా పెళ్లి చేసి పంపించాలి. ఏ కాలో చెయ్యో విరక్కొట్టుకుంటే ఎవరు చేసుకుంటారు? గుదిబండలా మన మెడకు చుట్టుకు వేలాడుతుంది. అసలిది ఆడపిల్లేనా అంట. నేను ఆడపిల్లను కాదమ్మా. ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు, ఎంత తీయగా ఉందో అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్లీ పరుగు తీసేదాన్ని. నాన్న కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పూనాలో ఉండే పూలే కుటుంబంలో ఒక అబ్బాయితో నా పెళ్లి నిశ్చయించాడు. ఈ సేట్జీ ఎట్లా ఉంటాడబ్బా అనుకునేదాన్ని. చింత చెట్లెక్కుతాడా? బావిలో ఈత కొడతాడా? రాత్రిళ్ళు ఆరుబయట పడుకుని చుక్కలు లెక్కబెడతాడా? ఏమో, ఎవరికి తెలుసు? బళ్ళో చదువుకుంటున్నాడని చెప్పారుగా, పుస్తకాలు చదవగలడేమో.
ఆ రోజుల్లో ఆడవాళ్లు గడప దాటకూడదు. ఆడపిల్ల పెరిగి పెద్దయ్యేసరికి లక్ష్ముడు గీసిన గీత దాటడం వల్లనే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడనే కథ ఎన్ని వందల సార్లు విన్నానో ఎవరూ లెక్కబెట్టలేదు. ఆడదంటే వంటింటికి, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. పొయ్యిలో కట్టెలు, పొయ్యి ఊదే గొట్టం ఆ పిల్ల చేతిలో ఉండాల్సిందే. ఆ పిల్ల ఆ గొట్టం గుండా ఊపిరంతా పొయ్యిలోకి ఊదాల్సిందే. భర్తని, అత్తమామల్ని సేవించుకోవాలి. అంతే ఇక నీ పని. ఇప్పుడు మీ పిల్లలు 2వ తరగతి చదువుతుంటే మీరు బుజ్జగిస్తుంటారే, ఆ వయసులో మేమత్తగారింట్లో ఉండేవాళ్లం. మా అత్తగారింట్లో నేనెన్నడూ పరాయిదానిలాగా అనుకోలేదు. అదే అసలు నీ ఇల్లని ఆడపిల్ల రక్తంలో ఇంకిపోయేటట్లు చెప్తారనుకోండి. కాని మా మామగారు చాలా మంచి మనిషి. ఇక మా సేట్జీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు ఇదే ప్రపంచం. ఇంతింత లావు పుస్తకాలు ముందేసుకుని ఎప్పుడూ చదువుతూనే ఉండేవాడు, రాస్తూనే ఉండేవాడు. వాళ్ల పంతులుగారికి ఈయనంటే పరమ ఇష్టమట. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగి ఉంటే ఎందుకిష్టముండదు? ఒక్కసారి వచ్చి నాతో ఆడుకోమని అడిగితే ఇక చిరునవ్వు చిందిస్తాడు. అన్నీ తనకు తెలుసన్నట్లు బడాయి. నాకు ఆయన్ని సేట్జీ అని పిలవడమే ఇష్టం. ఒకరోజు నేను ఇల్లు సర్దుతున్నాను. పుస్తకాల గుట్ట మీద ఉన్న దుమ్ము దులుపుతున్నాను. ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా. అదిగో అప్పుడే ఆయనొచ్చాడు. నా పుస్తకాలు నేం చేస్తున్నావు అన్నాడు. దుమ్ము దులిపి శుభ్రం చేయొద్దా అన్నాను. పేజీలు పోగొడతావు జాగ్రత్త అంటే ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అన్నాను. ఇదేమిటో మరి, ఏ పేజీ అది? ఏ పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది? ఏమైందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు అన్నాను. అవన్నీ జీవిత చరిత్రలు. ఇదిగో చూడు, ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్టన్ గురించి రాశారు. ఇది ఆయన ఫోటో అని సేట్జీ అన్నాడు. ఎవరు? శివాజీ నాకు తెలుసు, మనవాడే కదా. కాని ఈయనెవరు? పరాయి దేశం మనిషిలాగా ఉన్నాడు. మన దేశం అయితేనేం, కాకపోతేనేం? మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి అన్నాడు. అబ్బో, ఈ సంగతులన్నీ మీ బుర్రలో ఉన్నట్టే చెప్తున్నారే అన్నాను. బుర్రలో ఉంచాలనే ప్రయత్నిస్తున్నా. ఈ పుస్తకం చూడు, ఇది థామస్ పెన్ రాసిన మానవుని హక్కులు అన్న పుస్తకం. మనిషికున్న హక్కులేమిటో, బాధ్యతలేమిటో అన్నీ ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి అని చూపించాడు సేట్జీ. ఇలా ప్రతిరోజు సేట్జీ నాకు ఏదో ఒకటి చదివి వినిపించేవాడు. మధ్యలో ప్రపంచం గురించి, మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి నాకర్థమయ్యేలా చెప్పడం కోసం ఆపేవాడు. హిందూ, ముస్లిం మతాల మధ్య ఉన్న తేడాలేమిటి? క్రైస్తవ మతం మనిషిని గురించి ఏం చెప్తుంది? మన కుల వ్యవస్థ మన సమాజాన్ని ఎట్లా నాశనం చేస్తోందో చెప్పేవాడు. వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించుకుని వినేదాన్ని. సేట్జీ నిరంతరం చదివేవాడు. కబీర్, తుకారాం, జ్ఞానేశ్వర్ వంటి భక్తుల సాహిత్యం, భక్తి మార్గాన్ని గురించి, బుద్ధుడు, బసవేశ్వరుడు, తీర్థంకరుడు మొదలైన మత సంస్కర్తల రచనలన్నీ చదివాడు. చదివాక అవన్నీ నాతో చెప్పేవాడు. స్నేహితులతో చర్చించేవాడు. ఇదంతా చదివితే నీకేం వస్తుంది? ఆపుకోలేక ఒకరోజు అడిగేశాను. ఒకప్పుడు మంచిగా ఉండే మతం మూర్ఖపు ఆచారాలలో, సంప్రదాయాలలో చిక్కుకుపోయింది. వీటన్నిటినీ రూపుమాపాలి. ఈ దరిద్రపు ఆచారాలన్నీ ఎక్కువ తక్కువ కులాలనే విభజనల వల్లే వచ్చాయి. మామూలు మనుషులందరికీ చదువు ఎందుకుండకూడదు? ఆయనలా చెప్పుకుపోతున్నాడు. పీష్వాల కాలంలో శూద్ర, అతిశూద్ర కులాల గొడవలు తారాస్థాయికి చేరడం వల్లనే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో చొచ్చుకురాగలిగారు. ఈ తేడాలు చదువుల వల్ల మాత్రమే పోతాయి. విద్యే ఈ వివక్షలను పోగొట్టగలుగుతుంది. అదే, ఆ విద్యే మన ధ్యేయం కావాలి. అణిచివేయబడ్డ వర్గాల ప్రజలకు చదువు చెప్పాలి, విద్యావంతుల్ని చెయ్యాలి. అయితే నువ్వు చదువు చెబుతుంటే నేను చూస్తూ ఉండాలా, లేకపోతే వంట చేసి పెట్టాలా? సేట్జీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. కళ్ల ముందున్న భార్య కూడా కనబడడం లేదు. విద్య అనే తపన ఆవహించిన మహావృక్షంలా ఉన్నాడు.
కొన్ని రోజుల తర్వాత సేఠ్జీ సాగర్ వెళ్ళాడు. ఆయన బుర్రలో ఒకే ఒక్క విషయం తిరుగుతోంది. చదువు చదువు చదువు. సదాశివ గోవింద్ ఆ రోజుల్లో సాగర్లో ఉండేవారు. ఆయన సేఠ్జీని ఫర్రార్ అనే ఆమె నడిపే బడికి తీసుకువెళ్ళాడు. ఆమె తెల్లజాతి మనిషి. వీళ్ళిద్దరూ బళ్ళో ఏం నేర్పాలి, ఎట్లా నేర్పాలి అని ఆమెను అడగడానికి వెళ్లారు. ఆమె అంది కదా, ఇంటికి కేంద్రం ఆడమనిషి. ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, లేకపోతే లేదు. మీరు మీ ఆడవాళ్లకు చదువు చెప్పించకపోవడం అన్యాయం, ఘోరం అన్నది. అంతే. సేఠ్జీ తలలో తొలుస్తున్న పురుగు తన దారి కాస్త మార్చుకుంది. ప్రతి మగవాడు తన భార్యకు చదువు నేర్పాలి. అక్కడ్నుంచి రావడమే పలక బలపం పుస్తకాలతో వచ్చాడు. నేనిప్పుడే రొట్టెలు చేసి పొయ్యి ఆర్పబోతుండగా ఆయన ముఖం వెలిగిపోతూ ఉంది. కాళ్ళు చేతులు కడుక్కుంటూనే నన్ను కేకేశాడు. అంతా సిద్ధంగా ఉంది, రొట్టెలు కూర అన్నీ ఉన్నాయి, నీదే ఆలస్యం అని నేను కేక పెట్టాను. నాకిప్పుడు రొట్టె గిట్టే ఏమీ వద్దు, నువ్వు ముందిట్రా అన్నాడు. అబ్బబ్బా, ఇవ్వాళ్ల సేఠ్జీకేమైంది అనుకుంటూ వచ్చాను. సేఠ్జీ చేతిలో పుస్తకాల రాసి. అప్పట్నుంచి నా చదువు మొదలైంది. సేఠ్జీ పలక మీద వరుసగా అచ్చులు హల్లులు రాసి దిద్దమన్నాడు. అవే మళ్లీ మళ్లీ వేళ్లు నొప్పి పెడుతున్నాయి. విసుగు పుట్టేది. సేఠ్జీ ప్రతిక్షణం నా చదువుపై శ్రద్ధ పెట్టాడు. నాకిప్పుడు చదవడం వచ్చింది. నిన్న మొన్ననేగా సేఠ్జీ నాకు అన్నీ చదివి వినిపించేవాడు. ఇప్పుడేమో నేను మాటలు గుర్తుపడుతున్నా. అక్షరాలు, మాటలు, వాక్యాలు నా ముందు నాట్యం చేస్తున్నాయి. గొబ్బిళ్ల మాటలన్నీ రాయాలనిపించేది. నా పేరు రాయాలని, దాన్ని నా వేళ్లతో తాకి చూసుకోవాలని అనిపించేది. నెమ్మదిగా నాకు చదవడమంటే చాలా ఇష్టం కలిగింది. ఒకరోజు మామగారు అడిగారు, జ్యోతి, సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావని. ఎందుకు నేర్పకూడదు అని సేఠ్జీ అన్నాడు. అసలు మన కులం వాళ్లమే చదువుకోకూడదు, అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు అని మామగారు అన్నారు. ఆమె కూడా మనిషేగా, కాదంటే చెప్పు అని సేఠ్జీ అన్నాడు. నిజమే కావచ్చు, కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది, బుద్ధిలేనిదవుతుంది అని మామగారు అన్నారు. నాన్న, సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది అని అన్నారు సేఠ్జీ. మామగారు ఇంకేమీ చెప్పలేక అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే సేఠ్జీ తక్కువ కులాల ఆడపిల్లల కోసం ఒక బడి పెట్టాడు. ఇక దాంతో ప్రళయం ముంచుకొచ్చింది. ఎవరేమనుకున్నా సేఠ్జీ ఖాతరు చేయలేదు. బడి బ్రహ్మాండంగా ఉంది. అన్నాసాహెబ్ చిప్లూంకర్ భవనంలో ఆడపిల్లల కోసం రెండో బడి కూడా మొదలైంది. కేశవరావు భవాల్కర్, జగన్నాథ్ సదాశివ్, అన్నా శాస్త్రి బుద్ధే, బాపూరావుజీ మందే, విష్ణు మొరేశ్వర్, భిడే కృష్ణశాస్త్రి, చిప్లూంకర్ వీళ్ళందరూ కార్యనిర్వాహకులుగా ఉన్నారు. ఆ బడి కూడా చక్కగా నడుస్తోంది. ఒకరోజు సాయంత్రం సేఠ్జీ ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ఏం జరిగిందని అడిగాను. ఆయన మాట్లాడకుండా అటూ ఇటూ అశాంతిగా తిరుగుతున్నాడు. మళ్ళీ అడిగాను, ఏమైంది, జరగరానిది జరిగిందా? స్కూలు నడిపే పంతులుగారు బడి మానివేశారు, ఇప్పుడేం చెయ్యాలి అన్నారు. మనమేం చెయ్యగలం అన్నాను. నాకు తెలియటంలా. కానీ తక్కువ కులాల వాళ్లు కూడా చదువుకుని టీచర్లు కావాలి. కానీ అంతవరకు ఏం చెయ్యాలి? చివరకు కొత్త పంతులుగారు దొరికే వరకు నన్ను బడికి రమ్మన్నాడు. ఆ పిల్లకు పుస్తకాలు చదివి వినిపించుదుగాని అన్నాడు. నేనా చదువు చెప్పడమా? నా వల్ల కాదు. నేను చెప్పేది వినిపించుకోకుండానే సేఠ్జీ భవాల్కర్తో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. వాళ్లేం మాట్లాడుకున్నారో దేవుడికి తెలియాలి. భవాల్కర్ గారు వెంటనే మా ఇంటికొచ్చారు. అంతా నిర్ణయమైపోయింది. రేపటినుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నారు. నేనెట్టా చెప్తాను, ఏం చెప్తాను అని అన్నాను. నువ్వు చెప్తావు అంతే. ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా. వాళ్ళిద్దరూ కూడా నేను చెప్పేది వినిపించుకునే స్థితిలో లేరు. బడిలో పాఠాలు చెప్పడానికి ఒప్పుకోక తప్పలేదు. నేను బడికి పోతుంటే జనం కిటికీల వెనక నిలబడి తిట్టేవారు, శాపనార్థాలు పెట్టేవారు, నీచమైన మాటలన్నీ అనేవారు. బడికి వెళ్లగానే అక్కడ తలుపులు కిటికీలు మూసే లోపల పిల్లలకు నీతి పద్యాలు, కూడికలు, తీసివేతలు,
భూగోళ శాస్త్రం, మరాఠా చరిత్ర ఇవన్నీ చెప్పేదాన్ని. సేట్జీ మాల మాదిగల పేటలకు వెళ్ళి చదువు ఎంత అవసరమో ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో సేట్జీ జస్టిస్ రనడే ఇలా అనేవారు: మానవులందరూ పుట్టుకతో సమానులు. వాళ్ళు ఒకరికొకరు సమానులుగా చూసుకోవాలి. ఏ ఒక్కరి ప్రయోజనము మిగిలిన వారందరికీ హాని చేసేదిగా ఉండకూడదు. కాని ఇట్లా ఆలోచించే శక్తి కూడా నశించిపోతుంది. ఇప్పటికే నశించిపోయిన దాన్ని పునరుద్ధరించడానికి ఒక తరం మొత్తం పనిచేసినా చాలదు. కాని ఒకవైపు నాశనం ఇంకా జరుగుతూనే ఉంది. చివరకు మన చేతుల్లో ఏదీ మిగలదా అనిపించే విధంగా నడుస్తోంది చరిత్ర. కాని ఆ రోజుల్లో ఇట్లా లేదు. ఆలోచనాశక్తి నాశనం కాలేదు. మీకు చెప్తాను వినండి. ఒకరోజు రాత్రి అందరం అన్నాలు తిన్నాం. అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు. సేట్జీ లెక్కలు చూసుకుని నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. దుప్పట్లు కప్పుకున్నాం. అంతలో పెరటిగుమ్మం తలుపు కిర్రుమన్న చప్పుడు. 2 మనుషులు గొడ్డళ్లతో ఆ తలుపు గుండా చప్పుడు చేయకుండా వస్తున్నారు. ఆ మసక వెలుతురులో కూడా వాళ్ల ముఖాలలో భీకరత్వం కనబడుతోంది. నేను పెద్దగా అరిచాను. సేట్జీ కూడా ఎవరు వాళ్ళు అని అడుగుతున్నంతలో వాళ్ళొచ్చి మా ముందు నిలబడ్డారు. గొడ్డళ్లు పైకెత్తారు. నేను పరిగెత్తికెళ్ళి వాళ్లకు సేట్జీకి మధ్యలో నిలబడ్డాను. అన్నలారా, ఆపండి, దయచేసి వెళ్ళిపోండి, భయంతో ప్రార్థించాను. వాళ్లలో ఒకడు గర్జించాడు: నువ్వవతలకు పో, మేం ఆగడానికిక్కడకు రాలేదు. అయితే మీరిక్కడికి ఎందుకొచ్చారు అని అడిగాడు సేట్జీ నెమ్మదిగా. కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు. నువ్వు ఈ బడులు నడపడం, ఈ యవ్వారమంతా మానేస్తేగాని సంఘం బాగుపడదని వాళ్లు చెప్పారు. అంటే నా చావు మీకు లాభం అన్నమాట. చంపండి మరి. బీదవాళ్లకు సహాయం చెయ్యడమే నా జీవితాశయం. వాళ్ల చేతుల్లో చావడంలో తప్పేముంది? చంపండి, రండి, చంపండి. సేట్జీ మెడవంచి సిద్ధమయ్యాడు. శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను ఊపిరి తీసే చప్పుడొక్కటే వినిపిస్తోంది. ఆ 2 మనుషులు గొడ్డళ్లు కింద పారేశారు. సేట్జీ కాళ్లమీద పడ్డారు. మేమిమ్మల్ని చంపం. మీరు మాకు తండ్రిలాంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్ళని చంపి వస్తాం. వాళ్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపము, బాధ రెండూ ఆ కళ్లల్లో కనబడుతున్నాయి. సేట్జీ వాళ్లను ఆపాడు. వాళ్ల ఆలోచన మారేదాకా వాళ్లతో మాట్లాడాడు. ఆ 2 హంతకుల పేర్లు దోండిరాం, నామ్దేవ్ కుంబార్ రోడే. వాళ్ళిద్దరూ రాత్రి బడిలో చేరారు. తర్వాత రోడే సేట్జీ బాడీగార్డ్గా తయారయ్యాడు. కుంబార్ వేదాచారనే పుస్తకం రాసి మా పనికెంతో సహకరించాడు. చంపడానికి వచ్చిన వాళ్ల హృదయం మారిందంటే ఆ రోజుల్లో మనుషులు ఆలోచించేవాళ్లు. నాకట్లాగే అనిపిస్తోంది. మేము ఒక బిడ్డను దత్తత చేసుకున్నాం. మా స్వంత కొడుకులాగానే అతన్ని పెంచాం. మనిషిని కట్టివేసేది రక్త సంబంధం మాత్రమే కాదు, మానవత్వం మరింత బలమైన బంధం. కాని ఇవాళ కులం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంత పెద్ద సమస్య అయింది? మీరు ఆలోచించండి. మా ఆలోచనలు, మా ఆదర్శాలు, వాటికి కాలం చెల్లిపోయిందా? ఇవాళ రేపు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కులం, రంగు, జాతి అన్నీ చూస్తున్నారు. అసలు దత్తత తీసుకోవాలనే అనుకోరు. కాని కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన ప్రాణికి కులం ముద్ర వేయడం దేనికి? జ్యోతిరావు పూలే మొదటి బాలికల పాఠశాల ప్రారంభించాడంటారు. శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడంటారు. సావిత్రిబాయి మొదటి పంతులమ్మ అని కూడా అంటారు. ఇదంతా నిజమే కావచ్చు. కాని ఆ పని అక్కడితో ముగిసిపోకూడదు. ఆశ్రమాన్ని మా సొంత డబ్బుతో ప్రారంభించాం. తరువాత పండరిపురంలో అలాంటి ఆశ్రమాన్నే ఏర్పరిచినప్పుడు సేట్జీ మా ఆశ్రమాన్ని ఇక పెంచలేదు. ఆయన అనేవాడు, నిజమే, ఈ పని నేను మొదలుపెట్టాను, కానీ మనం మాత్రమే ఈ పని చెయ్యాలి అని అనుకోకూడదు. ఇంకొకళ్ళు ఇలాంటి పని చేస్తుంటే మనం ఇంకో కొత్త పని ప్రారంభించడానికి సంకోచించకూడదు. మా మనసుల్లో ఒకసారి ఆ ఆలోచనకు బీజం పడిందంటే ఇక అది కార్యరూపం దాల్చాల్సిందే. ఆలోచన ఆచరణగా వెంటనే మారాల్సిందే. మా ఆలోచనలు అన్ని చోట్ల విస్తరించేందుకు సంఘం పెట్టాలని అనుకున్నాం. 1873 సెప్టెంబర్ 23వ తారీఖున సత్యశోధక సమాజాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ సమాజం ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడింది.
దేవుడు ఒక్కడే, మనమందరం ఆయన పిల్లలం. ఆయనను ప్రార్థించడానికి ఈ మధ్య దళారీలు ఎందుకు? ఒక మనిషిని మంచివాడిగా, గొప్పవాడిగా చేసేది గుణమే గాని కులం కాదు. మనం సత్యం కోసం అన్వేషిస్తున్నాం. భగవంతుడు అన్నిటినీ సృష్టించాడు. అందువల్ల సేఠ్జీ ఆయనను సృష్టికర్త అనేవాడు. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఈ సత్యాన్ని అంగీకరించిన వారెవరైనా సత్యశోధక సమాజంలో సభ్యుడు కావచ్చు. కులం ఏదనే ప్రసక్తి లేదు. సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో మొదటి వివాహాన్ని 25/12/1873లో సమాజం పద్ధతిలో జరిపించాం. మేం గెలిచాం. ఇప్పుడు నాలో నేను అనుకుంటాను, మా తర్వాత వచ్చిన ఈ ప్రజలు మా విజయాలను ముందుకు తీసుకెళ్తున్నారా, లేక వాటిని అక్కడే భూస్థాపితం చేసి జీవం లేకుండా చేస్తున్నారా అని. సేఠ్జీకి పక్షవాతం వచ్చి కోలుకున్నారు. కానీ ఎప్పుడూ ఇతరమైన జబ్బులేవో చేస్తూనే ఉన్నాయి. మరీ అలసిపోవద్దు అని నేనంటే, సావిత్రి, చెయ్యాల్సిందెంతో ఉంది, ఒక జీవితకాలం సరిపోదు. నేను ఊరికే ఎట్లా కూర్చోను, నా వల్ల కాదు అని సమాధానం వచ్చేది. చివరికి ఆయన మంచం దిగే స్థితి కూడా పోయింది. బలహీనమైపోయాడు. ఎప్పుడూ మంచం మీదే పడుకుని ఉండడం భరించలేకపోయేవాడు. ఆయన్ని చూడడానికి జన ప్రవాహం ఎడతెగకుండా వచ్చేది. ఒకరోజు పండిత రమాబాయి వచ్చింది. ఇంకో జ్యోతిబా, ఇంకో సావిత్రి మళ్లీ పుట్టొచ్చునేమో కాని వీళ్ళిద్దరూ కలిసి ఒకటిగా పనిచేసిన విధం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నదామె. సేఠ్జీ తన చుట్టూ జనాన్ని ఏడవద్దని సైగ చేసి మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు. అఖండ్ పాటను వింటూనే సేఠ్జీ యాత్ర ముగిసింది. హృదయ విదారక రోదనలు మిన్నుముట్టాయి. నిప్పుల కుండను పట్టుకుని సత్యమేవ జయతే అఖండ సత్యం, సత్యమేవ జయతే అఖండ సత్యం అనుకుంటూ ఆయన అంతిమ యాత్రను నేనే నడిపించాను. 1897 పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. పట్నం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాల వాళ్లకు సహాయపడాలని ఎవరనుకుంటారు? నేను, నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో 2 ఏళ్ల పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు పరిగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎలా ఉండగలను? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావాల్సి ఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చదనంలో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. నా ప్రయాణం పరిసమాప్తమైంది. నేను పనిలో ఉండగా మృత్యువు నన్ను వరించడం నా అదృష్టం. ఎందుకు నేను మీకీ సంగతులన్నీ చెబుతున్నాను? ఆమె గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నాను? చనిపోయిన మనుషుల గతం చరిత్రకు చెందుతుంది. కాని వాళ్లు చేసిన పని మనుషులకు విశ్వాసాన్నివ్వాలి. ఆలోచనే మానవులను జీవింపచేస్తుంది. మళ్లీ మళ్లీ నేను నొక్కి చెప్పదలుచుకున్నదదే. కాని మళ్లీ నేను ఇదంతా తిరిగి చెప్పాల్సిందేనా? పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. కింది ప్రశ్నలకు 10 వాక్యాలకు మించిన సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి? సమాధానం, సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్లు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికి, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు. ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలు, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తను, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు 2వ తరగతి చదివే వయసులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు, చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పడానికి బడికి పోతుంటే జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు, శాపనార్థాలు పెట్టేవారు, నీచమైన మాటలు అనేవారు.
తర్వాత ప్రశ్న: సేఠ్జీ అంటే ఎవరు? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి. సమాధానం: సేఠ్జీ అంటే సావిత్రిబాయి భర్త జ్యోతిరావు పూలే. సేఠ్జీ పూనాలో ఉండే పూలే కుటుంబంలో పుట్టాడు. సేఠ్జీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు, థామస్ పెన్ రాసిన మానవ హక్కులు పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులు, బాధ్యతలు చక్కగా తెలుసుకున్నాడు. మన కుల వ్యవస్థ మన సమాజాన్ని నాశనం చేస్తోందని సేఠ్జీ చెప్పేవాడు. సేఠ్జీ కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్ని, మత సంస్కర్తల రచనల్ని చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్ర కులాల గొడవలు విద్య వల్లే పోతాయని, విద్యే మన ధ్యేయం కావాలని సేఠ్జీ చెప్పేవాడు. ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్య సావిత్రికి చదువు చెప్పి ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడిపెట్టాడు. ఆడపిల్లలకు చదువు చెప్తున్నందుకు కోపంతో కొందరు సేఠ్జీని చంపబోయారు. బీదవాళ్లకు సాయం చెయ్యడమే తన జీవితాశయమని, వాళ్ల చేతుల్లో చావడానికి కూడా తాను సిద్ధమని చెప్పి హంతకుల మనస్సును సేఠ్జీ మార్చాడు. శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. సేఠ్జీ అంటే జ్యోతిరావు పూలే. ఈయన స్త్రీ విద్యకు, కులరహిత సమాజానికి కృషి చేసిన మహనీయుడు. తర్వాత ప్రశ్న: జ్యోతిరావు పూలేని చంపడానికి వచ్చిన వాళ్లు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి. సమాధానం: జ్యోతిరావు పూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడి పెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్ద మనుషులు పూలేని చంపమని దోండిరాం, నామ్దేవ్ కుంబార్ రాడే అనే హంతకులను నియమించారు. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక పూలే నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో పూలే పెరటిగుమ్మం తీసుకుని ఇద్దరు హంతకులు గొడ్డళ్లతో నిశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్లు పూలే భార్య సావిత్రికి, పూలేకి ముందు నిలబడి పూలేని చంపడానికి గొడ్డళ్లు పైకెత్తారు. వెంటనే పూలే భార్య, అన్నల్లారా ఆగండి, దయచేసి వెళ్ళిపోండి అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని పూలే వాళ్లను అడిగాడు. పూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని వాళ్లు పూలేకు చెప్పారు. అప్పుడు పూలే వాళ్లతో, నా చావు మీకు లాభం అయితే నన్ను చంపండి, బీదవాళ్లకు సాయం చేయడమే నా జీవితాశయం, బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు, నన్ను చంపండి అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు. వెంటనే దోండిరాం, కుంబార్లు గొడ్డళ్లు కింద పడేశారు. పూలే కాళ్ల మీద పడ్డారు. మేము మిమ్మల్ని చంపం, మీరు మా తండ్రి వంటివారు, ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్లను చంపుతామన్నారు. పూలే వాళ్లను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు. వాళ్ళిద్దరూ పూలే రాత్రిబడిలో చేరారు. రోడే పూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ వేదాచార్ అనే పుస్తకం రాసి పూలే పనికి సాయం చేశాడు. తర్వాత ప్రశ్న: సావిత్రిబాయి పూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి. సమాధానం: సావిత్రిబాయి పూలే ఏకపాత్రాభినయం. నేను సావిత్రిని. ఈరోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని. నాకు 7వ సంవత్సరంలో జ్యోతిరావుతో పెండ్లయింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేఠ్జీ అని పిలిచేదాన్ని. సేఠ్జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సేఠ్జీ సాగర్ వెళ్లారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేఠ్జీకి చెప్పింది. సేఠ్జీ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేఠ్జీకి సలహా చెప్పారు. అయినా సేఠ్జీ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు 2 బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూల్ నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో పూలే బలవంతంపై నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.
ఒక రోజున నేను సేఠ్జీ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా 2 హంతకులు సేఠ్జీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేఠ్జీ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంత బిడ్డలాగే వాడిని చూసుకున్నాం. నేనే మొదటి పంతులమ్మను. శిశుహత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము. సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి. పక్షవాతంతో సేఠ్జీ మరణించాడు. 1897లో పూనాలో ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగు వ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు. పిల్లలు, ఈ విధంగా మనం నేను సావిత్రిబాయిని అనే ఉపవాచకం పాఠం తెలుసుకున్నాం. ఈ పాఠం మూలం సుష్మా దేశపాండే, అనువాదం వోల్గా.